దీవెనలతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఆడబిడ్డల చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ పండగ రోజు నాడు మనం లబ్ధిదారులకి సర్టిఫికెట్లు ఇవ్వటం జరుగుతుంది. ఆ దేవుడు దయతో ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్లు ఇది మొదట విడత ఇస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్న ఆడబిడ్డలే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డ, ప్రతి పేదవాళ్ళకి మీ దీవెనలతో ఉన్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం విడతల వారీగా అర్హులైన ప్రతి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇస్తుంది. ఇది మొదటిసారి ఇచ్చే కార్యక్రమం కాబట్టి నాకు రాలేదు అని ఏ ఆడబిడ్డ కూడా నిరుత్సాహంతో ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు ప్రత్యేకంగా గమనించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ ఇందిరమ్మ ఇల్లు గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పేపర్లో బొమ్మలు వేయటమో, టీవీల్లో బొమ్మలు చూపించి నీ కొడుక్కి పెళ్ళైతే కొడుకు కోడలు ఏ గదిలో పడుకుంటారు, నీ బిడ్డకి పెళ్ళైతే అల్లుడు బిడ్డ ఏ గదిలో పడుకుంటుంది అని మాయమాటలు చెప్పి ఊహాజనకమైన ఇల్లు మీకు చూపించి ఆనాటి ప్రభుత్వం కాలయాపన చేసి 2 సార్లు అధికారంలోకి వచ్చిన పేదోళ్ళ ఆడబిడ్డ కోరికలాగనే ఆనాటి ప్రభుత్వం ప్రజల కష్టాన్ని విస్మరించి వారి స్వార్థానికి పనికొచ్చే కార్యక్రమాలు చేసింది తప్ప పేదోడి ఇల్లు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం మర్చిపోయింది. మీ దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారికి వేదిక మీద నుంచి ఆదేశిస్తున్నాను. ప్రతి నియోజకవర్గానికి అదనంగా మరొక 1,500 ఇళ్ళు బఫర్ లిస్టులు కూడా తయారు చేయాలని చెప్తున్నాను. ఇది ఒక కొత్తగూడెం నియోజకవర్గానికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించడమే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే అది ఇందిరమ్మ ప్రభుత్వం. ఏ ఊళ్ళోనైనా గుడి ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ప్రతి ఊళ్ళో రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామము ఉండదనైతే ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈ 4.5 లక్షల ఇళ్లలో ఇప్పటికే 2,50,000 ఇళ్ళు పైచిలకు వడివడిగా పనులు జరుగుతున్నాయి. మిగిలిన 2 లక్షల్లో సుమారు 1,20,000 ఇళ్ళు లబ్ధిదారులు ఇంకా ఫైనల్ అయ్యాయి. ఇంకా 60,000-70,000 మంది ఫైనల్ చేయాల్సి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అవి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వారు ఫైనల్ చేస్తారు. ప్రతి సోమవారం నాడు ఫౌండేషన్ కట్టుకుంటే ₹1,00,000, స్లాబ్ లెవెల్ కట్టుకుంటే ₹1,00,000, స్లాబ్ వేస్తే ₹2,00,000, గోప్రేషన్ చేసేటప్పుడు మరొక 1,00,000, అన్నీ కలిపి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని పేదోడి కల నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి ఈ ప్రభుత్వం ఈనాడు వడివడిగా ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని పేదోళ్ళకి అందిస్తుంది. తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు కట్టుకోవాలి, ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగుల లోపే కట్టాలి. ప్రతి ఇంట్లో ఒక చిన్న కిచెను, ఒక బాత్రూము కూడా ఉండాలి. ఇంతకు మించి ఏరే రకమైన ఏ నిబంధనలు దీంట్లో లేవు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.